చదువురాని మోడీ దేశంలో స్కూళ్ళన్నీ ముంచేస్తున్నాడు. వేల కొద్ది స్కూళ్ళు మూసేశాడు అంటూ ఒక పెద్ద పోస్టర్‌ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చదువుకున్నాం, మేము గొప్ప మేధావులు అనుకునేవాళ్ళు కూడా దొరికిన బ్యానర్ దొరికినట్టుగా షేర్ చేస్తున్నారు తప్ప, ఆ బ్యానర్‌లో రాసిన మ్యాటర్ నిజమా అబద్ధమా అనేది ఎవరికీ అవసరం లేదు. పాఠశాలల మూసివేత మీద మోడీని వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఆ పోస్టర్‌ని జెమినీ ఏఐకి ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్ చేస్తే మోడీ వచ్చాక 2014 కంటే యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు సీట్లు పెరిగాయా, తగ్గాయా? రీసెర్చ్ పేపర్లు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా పబ్లిష్ అవుతున్నాయా? ఆవిష్కరణలు ఎక్కువ అవుతున్నాయా? జవాబు చెప్పు అని అడిగితే జెమినీనే చెప్పిన జవాబు చూస్తే పోస్టర్లోని అంశాల వాస్తవికత, పోస్టర్లో పేర్కొన్న ప్రచారానికి మరియు అసలు వాస్తవాలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డం మీద స్కూల్ రేషనలైజేషన్ పోస్టర్ వాస్తవం సందర్భం ఏంటంటే పాఠశాలల సంఖ్య తగ్గడం లేదా మూతపడ్డం అనేది నిబంధనల ప్రకారం జరిగిన పాఠశాలల విలీనం, స్కూల్ మెర్జర్ రేషనలైజేషన్ వల్ల జరిగింది. నీతి ఆయోగ్ మరియు కేంద్ర విద్యాశాఖ నివేదికల ప్రకారం చాలా గ్రామాల్లో 0 లేదా 5 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలను సమీపంలో ఉన్న పెద్ద ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేశారు. దీనివల్ల మూతపడినట్టు కనిపిస్తున్నప్పటికీ మెరుగైన ఉపాధ్యాయులు, మౌలిక వస్తువులు ఒకే చోట అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇకపోతే విద్యార్థుల నమోదు, ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గడానికి కొంతవరకు ప్రైవేట్ పాఠశాల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం మరియు జనాభా గణాంకాల మార్పులు ఒక కారణం. అయితే యుడైజ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యలో నమోదు స్థిరంగానే ఉంటూ వచ్చింది. మరొక వైపును చూస్తే ఉన్నత విద్య, వైద్యం, మెడికల్ కాలేజీలు సీట్లు, ఐఐటీలు, రీసెర్చ్ పేపర్లు మరియు ఆవిష్కరణలు గతంలో కంటే చాలా ఎక్కువగా పెరిగినాయి. పాఠశాల విద్య, ప్రాథమిక పాఠశాలలో స్థాయిలో మౌలిక వసతుల పెరుగుదల కోసం పాఠశాల విలీనం ప్రక్రియ జరిగింది తప్ప విద్యకు ప్రాధాన్యత తగ్గించలేదు. లేకపోతే ప్రసిద్ధ అధికారిక నివేదికలు మరియు గణాంకాలు, అఫీషియల్ డేటా అండ్ రిపోర్ట్స్ ప్రకారం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి విద్యారంగంలో మార్పులు 2014 పూర్వంతో పోలిస్తే భారతదేశంలో ఉన్నత విద్య, వైద్య రంగాల మౌలిక వస్తువులు మరియు పరిశోధనలు గణనీయమైన ప్రగతి కనిపిస్తుంది. యూనివర్సిటీలు 2014 దేశంలో 723 ఉంటే 23-24 ఏఎస్హెచ్ఈ నివేదిక ప్రకారం 1168 దాటింది. అంటే 60% యూనివర్సిటీలు ఈ దేశంలో పెరిగినాయి. అదే సమయంలో ఐఐటీలు, ఐఐఎంలు 2014 నాటికి 16 ఐఐటీలు, 13 ఐఐఎంలు ఉంటే ప్రస్తుతం 23 ఐఐటీలు, 20 ఐఐఎంలు అందుబాటులోకి ఉన్నాయి. ఎయిమ్స్ 2014 కంటే ముందు కేవలం 7 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 22కి పెరిగింది. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ కాలేజీ 2014 387 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 700కి పైగా పెరిగింది. అంటే 80%. ఎంబీబీఎస్ పీజీ సీట్లు 2014లో 51,348 ఉంటే ఇప్పుడు 1,00,000, దాదాపు రెట్టింపైనాయి. పీజీ సీట్లు 31,000 నుంచి 65,000కి పైగా పెరిగినాయి. రీసెర్చ్ పేపర్లు, ఆవిష్కరణలు చూస్తే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన పత్రాల పబ్లికేషన్లో భారత్ ప్రపంచ స్థాయిలో మెరుగైన స్థానానికి చేరుకుంది. నివేదికల ప్రకారం గ్లోబల్ రీసెర్చ్ పేపర్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానం ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2014 భారతదేశం ఆవిష్కరణలో 81వ స్థానం ఉంది. ప్రస్తుతం 23-24లో 40వ స్థానానికి చేరింది. పేటెంట్లు, భారత్లో నమోదయ్యే పేటెంట్ల సంఖ్య గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. 14-15లో 6,000 పేటెంట్లు మంజూరు అయితే ప్రస్తుతం ప్రతి ఏటా 10,000 నమోదవుతున్నాయి.